యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోనే పుండ్రక్షపాశాం భుజపుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాదా జ్ఞానానందభయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం. కర్కాటక రాశి వారికి ధనయోగాలు సిద్ధించాలి అని అంటే ఏ దేవతార్చన చేసుకోవాలి, అలాగే మరి పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక గమనించినట్లయితే పునరుసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి కర్కాటక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక ముఖ్యంగా గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది. తీవ్రమైనటువంటి మొండి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు. అలాగే మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వ్యక్తులు, మరి అలాగే అధిక సంతానం కలిగినటువంటి వ్యక్తులు, తల్లిదండ్రుల పైన గురువుల పైన అమితమైనటువంటి ప్రేమ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. భక్తి భావన ఎక్కువగా ఉంటుంది, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు శీఘ్రంగా మోసపోయేటువంటి వారుగా ఉంటారు. అలాగే వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైనటువంటి మనస్సుగా చెప్పుకోవచ్చును. మరి ఈ కర్కాటక రాశి వారు విశేషంగా కార్యశూరులుగా ఉంటారు. మల్టీ టాలెంటెడ్ ఫెల్లోగా వివిధ రంగాలలో చాలా బాగుగా రాణిస్తూ ఉంటారు. ఇవి వీరి యొక్క లక్షణాలు. కర్కాటక రాశి వారికి ధనయోగాలు సిద్ధించాలంటే మరి ఏ దేవతార్చన చేసుకోవాలి అని గనక గమనించినట్లయితే కర్కాటక రాశి వారు విశేషంగా గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన గనక ప్రతి నిత్యము గనక చేసుకున్నట్లయితే వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి, రుణ బాధలు తొలగిపోతాయి, ధనయోగాలు అనేటువంటి యాక్టివేట్ అయి సిద్ధిస్తాయి. అలాగే గౌరీ అమ్మవారికి మంగళవారం అనేటువంటిది విశేషంగా ముఖ్యప్రదమైనటువంటిది కాబట్టి ఆ రోజున ఎరుపు రంగు గల వస్త్రములు గౌరీ అమ్మవారికి సమర్పించండి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో. అలాగే ఎరుపు రంగు గల పూలు అమ్మవారికి సమర్పించండి. విశేషంగా గౌరీ అమ్మవారికి ఆ మంగళవారం రోజున కుంకుమార్చన గనక చేపించినట్లయితే తప్పకుండా విశేషమైనటువంటి ధనయోగాలు సిద్ధిస్తాయి. మరి విశేషంగా ఆ దేవాలయ ప్రాంగణంలో ఒక 8 మంది ముత్తైదువులను కనుక ఎరుపు రంగు గల వస్త్రాలు, తాంబూలము, ఎరుపు రంగు గల పళ్ళు విశేషంగా ఆ ముత్తైదువులకు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనము కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా ధనయోగాలు అనేటువంటి సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విశేషంగా కర్కాటక రాశి నాథుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉండి తీరవలసిందే. కాబట్టి సోమవారం రోజున చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, చంద్రగ్రహానికి చక్కగా తెలుపు రంగు గల వస్త్రములు సమర్పించడం, తెలుపు రంగు గల పుష్పాలు స్వామివారికి సమర్పించడం, సోమవారం రోజున బియ్యంతో చేసినటువంటి బియ్య పిండితో చేసినటువంటి పదార్థములు పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి అక్కడ సమర్పించడం, అలాగే తెలుపు రంగు గల వస్త్రాలు కానివ్వండి, విశేషంగా
అక్కడ పేదలకు వృద్ధులకు గనక సమర్పించినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలు తప్పకుండా ధనయోగాలు అనేటువంటివి కలుగుతాయి. అలాగే ఇక ధనయోగకారకునైనటువంటి బృహస్పతి గ్రహం అనుగ్రహం కూడా మనకు లభించడానికై గురువారం రోజున పసుపు రంగుల వస్త్రాలు బృహస్పతి గ్రహానికి సమర్పించి ఆవు నేతితో మరి విశేషంగా పసుపు రంగుల ఒత్తితో స్వామివారికి దీపారాధన చేసుకొని పసుపు రంగుల పూలతో అర్చించి బృహస్పతి గ్రహానికి పసుపు రంగుల పండ్లు అక్కడ నివేదన చేసి అక్కడ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వచనం తీసుకొని పసుపు రంగు గల వస్త్రములు స్వామికి అక్కడ బ్రాహ్మణోత్తముడికి దానం చేసి వాటితో పాటుగా కేజింబావు గనక శనిగలు దానం చేసినట్లయితే బృహస్పతి గ్రహం ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి మీకు విశేష ధనయోగ కారకుడు అవుతాడు. అలాగే మంచి విశేషమైనటువంటి ధనయోగాలు మీకు తప్పకుండా సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి. విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది. మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారో రావాల్సినటువంటి ధనం సకాలంలో రావట్లేదు. మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. ధనం అనేటువంటిది లేదు అని అంటే యోగం లేనట్లే. కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అని అంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది. ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనక గమనించినట్లయితే విశేషంగా ఒక 9 సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. మరొక్క మారు చెప్తున్నానండి. ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ 9 శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులు అనేటువంటివి తొలగిపోవాలి, ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా 9 శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచ్చకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ కనకదారా స్తోత్రము 9 పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి కానీ పంచలోహం కానివ్వండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి 108 నాణెములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా
అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణెములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీరువాలో కానివ్వండి, ధనం ఉంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. అలాగే మరి విశేషంగా పంచసౌగంధికములు అని చెప్పి ఉంటాయి. ఇవి అమ్మవారికి కానివ్వండి, అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అవి ఏమిటి అనగా యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగములు. ఇవి తమలపాకులతో 2 ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి, పరమేశ్వరునికి కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి. నమస్కారం.